అప్లై చేస్తున్నారు. ఈవెన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా పిఆర్సీ అప్లై చేస్తామంటారు. పిఆర్సీ లో 23% గవర్నమెంటే పెంచింది. ఆ పద్ధతిలో లెక్కేసుకోండి. లేదు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నాడు. తెలంగాణ వేతనాలు పోల్చుకుని తెలంగాణలో ఈరోజు 13,500 ఉంది. మరి 1000 రూపాయలు ఎక్కువ అంటే 14,500 కావాలా? కాబట్టి ఆయన ఇచ్చిన హామీనే తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ అనేటువంటి. అట్లాగే మానవత్వం ఉండేటువంటి ఏ ప్రభుత్వమైనా, ఇక్కడ నేను పార్టీల గురించి చెప్పడం లేదు, ఏ ప్రభుత్వం కావచ్చు, మానవత్వం కనుక ఉంటే, కషాయ వాళ్ళు కాకుండా మనుషులే కనుక రాజ్యపాలన చేస్తుంటే వాళ్ళ యొక్క డిమాండ్ న్యాయమైంది. అయితే మీకుండేటువంటి వెసులుబాటు చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఓ పరిష్కారం చేసుకోవాలి. వాళ్ళు 26,000 అంటారు, 20,000 అంటారు. అడగడానికి పేదవాడు అడగడానికి తప్పే ఉందండి. కానీ 26,000 మీద పట్టుదలతో లేరు సార్ వాళ్ళు. మొదటి నుంచి కూడా ఏమంటే తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ అని నువ్వే చెప్పినావు కాబట్టి అది అమలు చేయంటున్నారు. 26,000 దేశవ్యాప్తంగా ఉండేటువంటి డిమాండ్. తెలంగాణ కంటే 1000 ఎక్కువ అంటే 14,500 అవుతుంది, అది ఇచ్చినా పర్వాలేదు అనేటువంటి చెప్తున్నారు. కానీ మాట్లాడరు. ముఖ్యమంత్రి ఎవరితో మాట్లాడరు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఆ కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉంటుందో ఉషా చరణ్, ఆమె ఎప్పుడు బెంగళూరులో ఉంటుంది. ఆమె వీళ్ళకి అసలు సంబంధాలే లేవు. అంగన్వాడీ యూనియన్ నాయకులతో కానీ అంగన్వాడీతో మాట్లాడేటువంటి తీరిక ఆమెకు లేదు. ఇంకొక ఆయన ఒళ్ళు బలిసి చేస్తున్నారంటారు. అధికారులు ఎట్లున్నారంటే సార్, ఏ దానికైనా సీఎంకి చెప్పాలా. మరి మీరు చెప్పండి మేడం, మీరే కదా చెప్పాల్సింది. మీరు చెప్పలేకపోతే మాతో అపాయింట్మెంట్ ఇప్పియండి, మేము కలుస్తామని చెప్పినారు. లేదు, మాట్లాడే ప్రశ్నే లేదు. చివరికి ఏంటి, బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణ గారు, వీళ్ళిద్దరు. మరి వీళ్ళకు ఏం సార్, వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు తినేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు చెప్పరా ధరలు ఎట్ట పెరుగుతున్నాయని? కావాల్సింటే ఎంక్వైరీ చేసుకోమనండి. బజారుకు పంపించి ఎవరినైనా అడిగితే ఒక్కరోజు లెక్కలు తెలుస్తాయి కదా. మరి ధరల పెరుగుదల ప్రకారంగా ఇదిగో ఇంత పెరిగింది, ఇంత ఇస్తామని చెప్తే పరిష్కారం అయిపోతుంది కదా సార్. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, కన్సర్న్ మినిస్టర్ రాదు, ఈ మిగతా ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు. ఏమంటే వాళ్ళకి తెలిసిందంతా పోలీసు వాళ్ళని పెడతాం, తొక్కేస్తాం, లేకపోతే పీకేస్తాం. ఇప్పుడు ఉద్యోగాలు పీకేస్తాం అనేసి బెదిరిస్తున్నారు. 80,000 ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి సార్. మాకు కూడా తెలుసు. 80,000 ఆర్డర్స్ ప్రతి జిల్లాలో కలెక్టర్ గారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పీడీనో లేకుంటే ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసినారు, ఇస్తారు. సార్ 80,000 మందిని తీసేస్తే 80,000 మంది ఉద్యోగాలు పోగొట్టుకోవడం కంటే ఈయన ఉద్యోగం ఒకటి పోగొడితే అయిపోయి కదా సార్. అదే కష్టమా? ఇప్పుడు రాబోయే 2 నెలలే కదా టైం ఉండేది. గ్యారెంటీ ఉద్యోగం పోతుంది ముఖ్యమంత్రిది. అది చెప్తున్నారు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ పేదవాళ్ళ నోట్లో నాలుకలాగా ఉంటారు, మురికి వాటర్లో పనిచేస్తారు, నిరుపేదలతో సంబంధాలు ఉంటాయి. ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్ కు 100 కుటుంబాలతో పరిచయాలు ఉంటాయి. ఆ 100 కుటుంబాలని కాన్సన్ట్రేట్ చేస్తే 1,00,000 మంది 100 కుటుంబాలు